వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాలకు పార్టీలకు అతీతంగా ఈ పేరుకు ఒక వైబ్రేషన్ ఉంటుంది. తాను చనిపోయి 16 సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ రాజశేఖర్ రెడ్డి అనే పేరు, ఆ నాయకత్వం చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈరోజు కాదు, కనీసం కనుచూపు మేరలో కూడా అటువంటి నాయకులు మరొకరు 2 తెలుగు రాష్ట్రాల్లో వస్తారు అని చెప్పి కనీసం ఊహించే పరిస్థితి కూడా లేదు అని ఇప్పటికీ చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అటువంటి రాజశేఖర్ రెడ్డి గారికి ఆంధ్ర అని కాదు, తెలంగాణ అని కాదు, ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆయనను అభిమానించే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ముఖ్యంగా తెలంగాణలో కూడా రాజశేఖర్ రెడ్డి గారి అభిమానుల సంఖ్య భారీ స్థాయిలో ఉంటుంది. సో ఆ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానుల్ని కాంగ్రెస్ పార్టీ తన వైపు ఉంచుకునే విధంగానే ఈ మధ్యకాలంలో మధ్యలో కాంగ్రెస్ పార్టీ అంత పెద్దగా కార్యక్రమాలు ఏవి చేపట్టకుండా ఉండే. తాను చనిపోయిన తర్వాత రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత జగన్ గారు పార్టీ పెట్టిన తర్వాతైనా, బట్ ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ కూడా బాగానే ప్రయారిటీ ఇస్తూ వస్తున్నారు. తాజాగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మెమోరియల్ పురస్కారాలు అని కేవీపీ రామచంద్రరావు గారు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే దానికి స్వయాన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మంత్రులు శ్రీధర్ బాబు గారు చాలామంది వచ్చారు. కొందరు పక్క రాష్ట్రాలకు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రులు కూడా వచ్చారు. సో ఇక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు గారు కూడా చాలా ఉత్సాహంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరే, రఘురామ కృష్ణంరాజు గారికి రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా అభిమానం అని ఆయన ఏ సందర్భం వచ్చినా కూడా చెబుతూ ఉంటారు. సో ఈ కార్యక్రమం ప్రధానంగా వ్యవసాయం, రైతు రిలేటెడ్ పురస్కారాలు అందించే ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేసింది. బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా పిలిచారో లేదో ఐడియా లేదు నాకైతే, కానీ ఆ ముఖ్య నాయకులు అయితే ఎవరు కనిపించలేదు. బట్ హైదరాబాద్లో ఈ కార్యక్రమం అయితే తెలంగాణ ముఖ్యమంత్రి గారే వచ్చారు కాబట్టి, ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు కాబట్టి స్వయాన తెలంగాణ ప్రభుత్వం అంతా కూడా ఇందులో పాల్గొన్నట్లే ఈ కార్యక్రమం అయితే చాలా బ్రహ్మాండంగా నిర్వహించారు. సో రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు సజీవం. తాను తీసుకొని అప్పుడు అమలుపరిచే నిర్ణయాలు, ఆ నిర్ణయాల రూపంలో ఇప్పుడు దక్కుతున్న ఫలాలు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే పేరు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే నాయకత్వం ఎప్పటికీ సజీవమే.